నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. కడప నగరంలో ఎన్డీఓ కాలనీలో వినాయక చవితి సందర్భంగా విచ్చేసిన కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మరియు కడప మాజీ ఎమ్మెల్యే అమ్జద్ బాషా, కడప వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు రవీంద్రరెడ్డి, మేయర్ సురేష్ బాబు కడప ఎన్డీఓ కాలనీలో వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన వినాయక చవితి సందర్భంగా దర్శనానికి విచ్చేసిన కడప ఎంపీ అవినాష్ రెడ్డికి మరియు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకు ప్రత్యేక పూజలు చేయించిన ఎన్డీఓ కాలనీ వినాయక కమిటీ మెంబర్లు. అవినాష్ రెడ్డి మాట్లాడుతూ కడప ఎన్డీఓ కాలనీలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహ కడపలోనే కాకుండా రాయలసీమలోనే అతిపెద్ద విగ్రహమని వినాయక కమిటీ మెంబర్లకు కృతజ్ఞతలు తెలియజేశారు. రాష్ట్ర ప్రజలకు మరియు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకు, రాష్ట్రంలో రైతులకు వినాయక స్వామి ఆశీస్సులు కలగాలని మరియు రాష్ట్ర ప్రజలందరికీ వినాయక చవితి సందర్భంగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. వినాయక కమిటీ మెంబర్లకు ప్రత్యేకంగా శుభాభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఓ కాలనీ కమిటీ మెంబర్లు మరియు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. చైర్మన్ మరియు సభ్యులందరూ ఆహ్వానం మేరకు నేను, నాతో పాటు కమలాపురం మాజీ ఎమ్మెల్యే గారు రవీంద్రనాథ్ రెడ్డి గారు, జిల్లా అధ్యక్షులు, అదేవిధంగా మేయర్ సురేష్ బాబు గారు, అదేవిధంగా అమ్జద్ బాషా గారు అందరం కూడా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. కడప నగరంలోనే, బహుశా రాయలసీమ జిల్లాల్లోనే అతిపెద్ద వినాయక స్వామి విగ్రహం ఇక్కడ ఏర్పాటు చేశారు. మరి ఈ సందర్భంగా ఈ కమిటీ సభ్యులందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ముఖ్యంగా మరి స్వామివారి ఆశీస్సులు జిల్లా ప్రజలందరిపైన, రాష్ట్ర ప్రజలందరిపైన కూడా మెండుగా ఉండాలని,
రైతులందరూ బాగుండాలని, రాష్ట్రం అన్ని రకాలుగా సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా స్వామివారిని కోరుకుంటూ జిల్లా ప్రజలందరికీ కూడా మరొక్కసారి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను.